రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. పోర్టల్లో దొంగలు పడ్డారు. గుట్టుగా భూముల హక్కులు మార్చేసిన పనులు, అసైన్డ్ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు. ధరణి లేదా భూభారతిలోని లొసులతోనూ ప్రభుత్వం చేతికి ఫోరెన్సిక్ నివేదిక. మహానగరానికి ఆనుకొని ఉన్న ఓ జిల్లాలో ఓ వ్యక్తి పేరుపైకి రాత్రికి రాత్రి రూపాయలు కోట్ల విలువైన కొన్ని ఎకరాల భూముల మార్పిడి జరిగింది. భూ యజమానుల దరఖాస్తులు చేసుకుంటే ధరణి లేదా భూభారతి పోర్టల్లో తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్టర్ బయోమెట్రిక్ ద్వారా ఆమోదం తెలిపితేనే హక్కుల మార్పిడి సాధ్యం. కానీ ఇవేమీ లేకుండా గుట్టుగా యజమాని మాన్య హక్కులు మారిపోయాయి. మరో జిల్లాలో రైతులు ప్రభుత్వానికి చెల్లించిన రిజిస్ట్రేషన్ల ఛార్జీ మొత్తాన్ని మధ్యలోనే అటకాయించి కాజేశారు. ఇవి మచ్చుకే. ఇలాంటి అక్రమాలు సాగు భూముల పోర్టల్లో భారీగానే చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది జనవరిలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అక్రమం వెలుగు చూడడంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. రెవెన్యూ, సైబర్ క్రైమ్స్, రిజిస్ట్రేషన్, ఎన్ఐసి, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల నిపుణుల రంగంలోకి దిగారు. లోతైన విచారణ తర్వాత సర్కారుకు నివేదిక అందజేశారు. అక్రమాలకు పాల్పడ్డ బాధితులపై తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సుకు జిల్లాల కలెక్టరు, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎన్ఐసి, సైబర్ క్రైమ్ నిపుణులతో ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విలువైన భూములే లక్ష్యంగా పోర్టల్లో అక్రమాలకు తెగబడ్డారు తెలుస్తోంది. ఆధారాలేవి వెబ్సైట్లో చేర్చకుండానే కొన్ని భూములు యాజమాన్య హక్కులు మారినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూములకు సైతం రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం, వివాదాల్లో ఉన్న భూములకు యాజమాన్య హక్కులు సృష్టించడం, సర్వే నెంబర్లు లేని భూములకు కొత్తవి సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అధికారికంగా దస్తాల బట్వాడా లేకుండా పలు కంప్యూటర్లను వినియోగించినట్లు, అనంతరం డిజిటల్ ఫుట్ ప్రింట్స్ గుర్తించకుండా అక్రమార్కుల జాగ్రత్త పడ్డట్టు భావిస్తున్నారు. పలు మూల్యాలను వినియోగించి, అంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున, అంటే వీటిలో కూడా చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి తిమింగలాలు చేరిపోయినాయి. కాబట్టి చాలామంది ఎంఆర్ఓలు సహకరిస్తుండొచ్చు, దీనికి సంబంధించి విలేజ్ సెక్రటరీలు సహకరిస్తుండొచ్చు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా పెద్ద ఎత్తున అవినీతిమయంలో చిక్కుపోయి దొరికిపోతున్నారు. కాబట్టి వీళ్ళ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయని మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ ద్వారా జరుగుతాం. ఎందుకంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి సహాయం లేకుండా ఏ ఒక్క సైబర్ నేరాలు కావచ్చు ఏది కూడా జరగదు. అలాంటి ఒక డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంటే ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, ఈ భూమి ఎంత కాస్ట్ చేస్తుంది, ఎన్ని ఎకరాల భూమి ఎంత విలువ కలిగి ఉంది, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో అని చెప్పేసి ప్రతి డీటెయిల్స్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. కాబట్టి వాళ్ళ చొరవ లేకుండా ఇటువంటి దొంగలు ఎవరు కూడా పడరు. కాబట్టి ఇలా హక్కులు మార్పిడి చేసినట్టు ఫోరెన్సిక్ విచారణలో నిపుణుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారనేది గుర్తించి ఎలాంటి చర్యలు చేపట్టాలనేది తాజా బృందం ప్రభుత్వానికి నివేదించబడింది. అక్రమార్కులు వినియోగించిన టెక్నాలజీ, అక్రమాల బాధ్యులు సహకరించింది ఎవరో కూడా గుర్తించాలన్నారు. లొసుగుల ఆధారంగా ధరణి పోర్టల్ రూపకల్పన నిర్వహణకు 2020లో ప్రైవేట్ సంస్థ చేపట్టింది. ఈ ఏడాది నవంబర్ 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ప్రారంభమయ్యాయి. మీ సేవా కేంద్రాల ద్వారా పోర్టల్లోనూ మాడ్యూళ్ల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు సేవలు అందేలా డిజైన్ చేశారు. ఈ ప్రక్రియ అంతా ధరణిలో భూముల సమాచారం ఉండి డిజిటల్ సంతకం పూర్తయిన రైతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ధరణి వెలుపల ఉన్న భూములను పోర్టల్లోకి తీసుకురావడం, డిజిటల్ సంతకాలు కాని భూములకు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా మాడ్యూళ్లు ఉండేవి. పోర్టల్కు దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్, ధరణి కోఆర్డినేటర్ సమక్షంలో భూములను నిక్షిప్తం చేసేవారు. భూదశల ప్రక్షాళన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఎకరాల పోర్టల్ వెలుపల ఉండిపోయాయి. కొన్ని నిషేధిత జాబితాలో చేరాయి. వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. తెర వెనుక వారేనా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ని భూభారతిగా మార్చింది. కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి భూభారతి నిర్వహిస్తున్న ధరణి నాటి సాంకేతికతే ఉండిపోయింది. పోర్టల్లో సరైన సైబర్ రక్షణ లేకపోవడంతో పలువురు చొరబడ్డట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో యాదాద్రి, జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చిన రిజిస్ట్రేషన్ ఛార్జీల దారి మళ్లింపు అక్రమం కూడా ఇదే విధంగా జరిగింది. దాని అనుపానాలను శోధించగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆన్లైన్ మీ సేవా కేంద్రాలకు లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొందరు నిర్వహణకులకు కూడా విచారించారు. ఇదే తరహాలో ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో కూడా భూ యాజమాన్య హక్కులను కూడా మార్చినట్టు తెలిసింది. సాంకేతికతపై పట్టున పలువురు రెవెన్యూ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మరికొందరు కలిసి అక్రమాలకు పాల్పడినట్టు అవమానిస్తున్నారు. సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న చోట్ల ఆడిట్ నిర్వహించారు. వాటిలో సాంకేతిక లోపాలకు అవకాశం తీసుకునే భూదస్తాల్లో మార్పులు, యాజమాన్య హక్కుల బదిలీలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక కూడా కొందరు, అంటే మీ సేవకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో అవినీతి ముసుగులో ఎక్కువగా అదైపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇందులో ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి
అట యాదాద్రి భువనగిరిలో ఏదైతే దారి మళ్లించారో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూలో వచ్చేటువంటి వాటిలో దారి మళ్లిస్తున్నటువంటి అంశం తెలిసిందే. దానికి సంబంధించి వాళ్ళు కూడా అంటే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇటు విలేజ్ సెక్రటరీలే కావచ్చు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, దీనికి సంబంధించి వీళ్ళు కూడా ఇందులో పాల్గొనే ఛాన్స్ ఉంది. అలాగే మీ సేవకు సంబంధించిన వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీ సేవకుతో వాళ్ళకు కూడా సంబంధం ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.